అందరికీ నమస్కారం. కళ్యాణ్ డివైన్ టాక్స్ కి స్వాగతం. ఒక భక్తుడు తన భక్తితో యముడిని సైతం ఎదిరించి మృత్యువుని జయించిన ఒక కథ గురించి ఈ రోజు చెప్పుకుందాం. ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనం అందరం తరిద్దాం. ఇంతకు ముందు వీడియోలో మునులు మార్కండేయుణ్ణి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. తర్వాత ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మునులందరూ వెళ్ళిపోయిన తర్వాత మార్కండేయుడు కాశీలో విశ్వనాథుని దర్శించుకొని గంగలో స్నానం చేసి ఆ నదీ తీరంలోనే ఒక సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. సైకత లింగం అంటే ఇసుకతో చేసిన లింగం. ఆ సైకత లింగానికి నామాలు పెట్టి తనకు తోచిన పూలతో పూజించి శివలింగాన్ని పట్టుకొని మృత్యుంజయ మహామంత్రాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని ఆపకుండా జపించడం మొదలుపెట్టాడు. ప్రాణభయంతో మార్కండేయుడు శివుణ్ణి స్తుతించినదే ఇప్పుడు మనం చదువుకుంటున్న చంద్రశేఖర అష్టకం. మార్కండేయుడి ఆయువు తీరిపోవడంతో యమధర్మరాజు ముగ్గురు భయంకరమైన రూపం ఉన్న యమకింకరులను పంపించాడు. వాళ్ళు భయంకరమైన రూపంతో చేతిలో కొరడాలు, యమపాసం పట్టుకొని మార్కండేయుడున్న ప్రదేశం దగ్గరకు వచ్చారు. శివలింగాన్ని పట్టుకొని ఉన్నప్పుడు యమపాసం వేయలేరు గనక ఆ యమకింకరులు మార్కండేయుణ్ణి శివలింగాన్ని వదిలి రమ్మని పిలిచారు. భయంకరమైన వాళ్ళ నల్లటి ఆకారాన్ని, ఎర్రటి కళ్ళని చూడడంతో మార్కండేయుడికి భయం పుట్టింది. దాంతో శివలింగాన్ని వదిలిపెట్టకుండా ఇంకా గట్టిగా పట్టుకొని శివుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికి మార్కండేయుడు శివలింగాన్ని వదిలిపెట్టి రాకపోవడంతో యమకింకరులు తమ వద్ద ఉన్న యమపాసాన్ని మార్కండేయుడి మీదకు విసిరారు. దాంతో ఆ యమపాసం ముక్కలు ముక్కలైంది. శివలింగాన్ని పట్టుకున్నప్పుడు యమపాసం వేయడం వల్ల ఆ ముగ్గురు కింకరులు ఎంతో దూరానికి విసిరేయబడ్డారు. ఆ సంఘటనకి భయపడిన యమకింకరులు పరుగు పరుగున యమధర్మరాజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. దాంతో ఆగ్రహించిన యమధర్మరాజు తన వాహనమైన మహిషాన్ని అంటే దున్నపోతును ఎక్కి బయలుదేరాడు. యమధర్మరాజు దున్నపోతు ఎక్కి వస్తున్నప్పుడు దున్నపోతు మెడలోని గంట గట్టిగా మోగడంతో ఆ శబ్దానికి శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుడికి భయం ఎక్కువైంది. యమధర్మరాజు మార్కండేయుడి దగ్గరికి వచ్చేసరికి మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకొని శివనామస్మరణ చేస్తున్నాడు. అప్పుడు యమధర్మరాజు మార్కండేయుడితో, నీకు ఆయుష్ తీరింది, ఇంకా నువ్వు భూమిపైన ఉండడం కుదరదు. ఈ ప్రాణాల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజుని నేను వచ్చాను. ఆ శివలింగాన్ని వదిలిపెట్టి బయటికి రమ్మని పిలిచాడు. అయినా కూడా మార్కండేయుడు శివలింగాన్ని వదిలిపెట్టకపోవడంతో యమధర్మరాజు తాను వచ్చిన ధర్మాన్ని నెరవేర్చాలి గనక యమపాసాన్ని శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుడి మీదకి విసిరాడు. ఆ భయంకరమైన యమపాసం ఎర్రగా నిప్పులు కక్కుతూ మార్కండేయుడి మీద, శివలింగం మీద పడింది. శివలింగం మీద పడడంతోనే ఆ భయంకరమైన ఎర్రటి యమపాసం చిన్న చిన్న ముక్కలై కింద పడిపోయింది. వెంటనే ఆ శివలింగం రెండు ముక్కలై శివలింగంలోంచి భయంకరమైన ఉగ్రంతో ఉన్న శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన శివుడు కోటి సూర్యుల కాంతులతో, వేలాది చేతులతో, వేలాది శిరస్సులతో, మెడలో కపాలమాలతో, సర్పాలతో, చేతిలో శూలం, కట్వాంగం లాంటి రకరకాల ఆయుధాలతో, ఒక కన్ను సూర్యుడిగా, ఒక కన్ను చంద్రుడిగా, మూడో కన్ను అగ్నిహోత్రుడుగా, శరీరమంతా విభూతి పూసుకొని భయంకరమైన ఉగ్రంతో యముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తనని ఏమన్నా ఊరుకుంటాడు గాని తన భక్తుడి జోలికొస్తే మాత్రం సహించడు. అందుకే బసవ పురాణంలో శివుడి కన్నా భక్తితో శివుణ్ణి తన మనసులో నింపుకున్న శివభక్తుడు గొప్ప అని చెప్పారు. అలా శివుడు తన విశ్వరూప దర్శనంతో యముడి ముందు ప్రత్యక్షమై తన భక్తుడైన మార్కండేయుడి జోలికి వచ్చినందుకు యముణ్ణి తన ఎడం కాలితో తన్నేసరికి యముడు కింద పడి మరణించాడు. శివుడు మహా ఉగ్రంతో తన శూలాన్ని యమధర్మరాజు మీదకు విసరబోయాడు. ఆ సమయంలో దేవతలందరూ అక్కడికి వచ్చి శివుణ్ణి శాంతించమని ప్రార్థించారు. బ్రహ్మ, విష్ణువు మరియు మిగిలిన దేవతలందరూ శివుణ్ణి శాంతించమని కోరుతూ శూలాన్ని కూడా విసిరితే యమధర్మరాజు భస్మం అయిపోతాడు. యమధర్మరాజుని ధర్మ సంస్థాపన చేయమని మనమే స్వేచ్ఛనిచ్చాం. ధర్మ సంస్థాపన చేయడంలో యమధర్మరాజు కొన్ని తప్పులు చేశాడు. అతనిపై దయచూపి శాంతించమని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మీదకు శివుడు శాంతించాడు. అప్పుడు శివుడు మార్కండేయుడికి అభయం ఇచ్చి, నీకు కలియుగాంతం వరకే కాదు, బ్రహ్మదేవుళ్ళు మారిన తరగని ఆయుష్నిస్తున్నాను, అంటే మహా ఆయుష్నిస్తున్నాను. నువ్వు భవిష్యత్తులో ధర్మ సంస్థాపన చేస్తావు అని దీవించాడు. మార్కండేయుడు ఈ కలియుగంలో కూడా పూరి జగన్నాథ ఆలయానికి వచ్చి ఉపాసన చేస్తుంటాడని చెప్తుంటారు. దాంతో మార్కండేయుడు శివుడు ఇచ్చిన వరానికి ఆనందపడ్డాడు. అలానే ధర్మ సంస్థాపన కొనసాగించట
రక్షించటానికి యమధర్మరాజుని క్షమించి బ్రతికించమని కోరాడు. అప్పుడు శివుడు యమధర్మరాజుని తాత్కాలికంగానే శిక్షించాను, శాశ్వతంగా కాదు అని ధర్మరాజా లే అనగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చి యమధర్మరాజు లేచి కూర్చున్నాడు. అప్పుడు శివుడు యమధర్మరాజుని క్షమించి ఎవరైతే వాళ్ళ మనసులో గాని ప్రత్యక్షంగా గాని శివలింగాన్ని పూజిస్తారో వాళ్ళని అకాల మృత్యువుతో ప్రాణాలు తీసుకెళ్లకూడదని యమధర్మరాజుని ఆదేశించాడు. అప్పుడు మార్కండేయుడు ఆనందించి, ఓ పరమేశ్వర, నేను చేసిన సైకత లింగాన్ని బద్దలు కొట్టుకొని నాకు దర్శనమిచ్చావు. ఈ శివలింగాన్ని రాతి రూపంలో మార్చి కలియుగాంతం వరకు ఈ లింగంలోనే ఉండి మానవులు తరించేటట్లు వరం ఇవ్వమని కోరాడు. మార్కండేయుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు కలియుగాంతం వరకు నేను మార్కండేశ్వర లింగం అనే పేరుతో ఇక్కడే ఉంటాను, ఈ శివలింగాన్ని దర్శించుకున్న వాళ్ళకి దీర్ఘాయుష్యుని ప్రసాదిస్తానని శివుడు వరం ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మనం కాశీలో మార్కండేశ్వర లింగాన్ని దర్శించుకోవచ్చు. మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివలింగం కాశీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అపమృత్యు భయాలు పోయి శాశ్వతంగా కాశీలో నివసించిన ఫలితం వస్తుంది. అలానే ముక్తిని కూడా పొందవచ్చు. ఆ తర్వాత 10,000 సంవత్సరాల వరకు మార్కండేయుడు తపస్సు చేసి మార్కండేయ పురాణాన్ని రాశాడు. కాశీలో మార్కండేశ్వర లింగాన్ని దర్శించుకుంటే మరణానంతరం యమదర్శనం అవ్వదు, నరకానికి వెళ్లరు, పుణ్యలోకాలకే వెళ్తారు అని గరుడ పురాణం, మార్కండేయ పురాణంతో పాటు మిగిలిన అన్ని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడు కాశీకి వెళ్ళినా కాశీ విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత మార్కండేశ్వర లింగాన్ని కూడా దర్శించుకుందాం. అలానే శివుడి అనుగ్రహానికి పాత్రులవుదాం, శాశ్వతంగా కాశీలో నివసించిన ఫలితాన్ని పొందుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.